ప్రతి స్కీమ్కి కేంద్ర ప్రభుత్వం ఒక వాటా ఉంటుందండి, స్టేట్ ప్రభుత్వం ఒక వాటా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి ఒక విషయం నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. డైరెక్ట్గా దీనికి ఆన్సర్ కాదు అది, కానీ అది చెప్పడం వల్ల ఈ ఆన్సర్ కూడా మీకు అర్థమవుతుంది. ఇది టెక్నాలజీ యూజ్ చేసి ఎక్కడ కూడా ట్యాక్స్ పేయర్ ఇచ్చిన డబ్బు అనవసరంగా ఒక్క రోజు ఎక్స్ట్రా కూర్చోకూడదు. ఏ ప్రాజెక్టుకు వెళ్ళాలో ఆ ప్రాజెక్ట్ టైంకి వెళ్ళాలి అనే ఆ దృష్టిలో ఒక సిస్టమ్ తీసుకొచ్చాము. ఇది ఈ ప్రాజెక్టుకు వర్తిస్తుంది నేను చెప్పట్లా, కానీ చెప్తున్నాను. ట్యాక్స్ పేయర్ ఒక్కొక్క పైసాని సరిగా ఉపయోగం చేయడానికి కేంద్ర ప్రభుత్వంలో ఏమేమి చర్యలు తీసుకుంటున్నాం దాంట్లో ఒక్కటి మీ ముందు ఇప్పుడు పెడుతున్నాం. దానివల్ల డిజిటైజ్ చేసేసాం పూర్తిగా. ఇప్పుడు సెంట్రల్ స్కీమ్ ఒకటి ఉందనుకోండి, దాంట్లో సెంట్రల్ వాటా 60 రూపాయలు పెట్టి స్టేట్ వాటా 40 రూపాయలు పెట్టినాక అది 100 రూపాయలు అయి ఆ ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సిస్టమ్ వచ్చే ముందు 60 రూపాయలు సెంటర్ పెట్టేస్తుంది, స్టేట్ వాటా ఉండదు. నేను తెలంగాణ గురించి చెప్పట్లా, సిస్టమ్ని వ్యాఖ్య చెప్తున్నాను. తెలంగాణ గురించి ప్రత్యేకం ఆన్సర్ ఇద్దాం. సో ఈ 60 రూపీస్ పెట్టేస్తాం, తర్వాత 40 రూపీస్ స్టేట్ పెడుతుంది. అది ఎప్పుడు పెడుతుందో మనకు తెలియదు. ఈ 60నే ముందు వాడుకుంటారు, లాంచ్ చేస్తారు. దాని తర్వాత ఈ 40 వస్తుందో లేదో మనకు తెలియదు, ఇన్కంప్లీట్గా ఉంటుంది ప్రాజెక్ట్. ఇన్కంప్లీట్ ఇంకా ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత ఎప్పుడు ఏ టైంలో ఈ 40 తిరిగి వస్తుందో మనకు తెలియదు. ఇవన్నిటి వల్ల ప్రాజెక్ట్స్ చాలా పెండెన్సీలు ఉండిపోతాయి. ఎవరు వాటి వల్ల పెండింగ్ తెలియదు. ప్రజలేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఈ ప్రాజెక్ట్లో ఇంత డిలే అవుతుంది ఏంటి అని అడుగుతారు. ఇవన్నిటికీ ఇవాళ ఆ సిస్టమ్ ద్వారా మీరు పెట్టిన వెంటనే ఆ డబ్బు పెట్టేస్తాం, జస్ట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. ఇది డిజిటైజ్ అయిన తర్వాత దానివల్ల ఎక్కడ కూడా స్టేట్ హిస్సా వచ్చిందా, సెంట్రల్ వాటా రాలేదా, ఇవన్నీ గొడవ ఉండదు. ఇద్దరిది ఒకే టైంలో పడుతుంది ఆ అకౌంట్లో. ఈ రిఫార్మ్ తీసుకొచ్చింది మోదీ సర్కార్, కేంద్ర ప్రభుత్వం. ఎందుకు? ఆఫ్టర్ ఆల్ ఒక్కొక్క పైసా ప్రజలది ఎక్కడో ఒక చోట్ల ఆగిపోయి ఉంది, పార్క్ అయిపోయింది, ప్రాజెక్ట్ నడవల. ప్రజలేమో అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. ఇంకా గోల ఉండకూడదని ఈ సిస్టమ్ తీసుకొచ్చాం. అది ఇప్పుడు ఒక ప్రాజెక్టు నేను అప్పు తీసుకొచ్చి నడుపుతున్నా, దీంట్లో కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు అని అంటే అది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టే కాదు కదండి. నువ్వు అప్పు తీసుకొచ్చుకో, ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసుకో, నీ పేరు పెట్టుకో, ఏదైనా చేసుకో, నో ప్రాబ్లం. బట్ కేంద్ర వాటా కూడా తీసేసుకుని దాని మీద నేను అప్పు తీసుకొచ్చి ఇంకా దాన్ని మ్యాన్షన్ లాగా కట్టేశాను, ప్రజలకి నీవు 1 బెడ్రూమే ఇస్తున్నావు, నేను 40 బెడ్రూమ్ ఇస్తున్నాను, కానీ నా ఉసిరికాయ ఎంత డబ్బు నీకు దాంట్లో ఉందా లేదా? అది ఉసిరికాయో ఇంకొకటో ఉందా లేదా? ఉన్నప్పుడు మా పేరు కూడా పెట్టు. సో నేను అప్పు తీసుకొచ్చి నడుపుతున్నానంటే దట్స్ యువర్ విష్, ఐ హ్యావ్ నథింగ్ టు కామెంట్ ఆన్ ఇట్. బట్ ఏదైతే మా ప్రోగ్రామ్ అని మేము డబ్బుతోటి ఇస్తున్నామో దాంట్లో మా పేరు ఉండాలి. ఇది ప్రత్యేకంగా ఆ పేరు మార్చడం జనతాకి, ప్రజలకి ఇది మా ప్రోగ్రామ్, అది కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్ కాదు అని చెప్పడం ఇవన్నీ అనవసరం. ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మీరు ఇస్తారు. ప్రజలకు మంచి కొరకు అందరూ చేస్తున్నాం. అందరం చేస్తున్నప్పటికీ అందరూ చేస్తున్నాం ఒప్పుకోండి. కేంద్ర ప్రభుత్వం వాటే లేదు, మేము మా పేరు పెట్టుకుని కప్పు తీసుకుని నడుపుతున్నాం అంటే అది మీ ప్రోగ్రామ్ అయ్యా. దాంట్లో నాది ఉంటే నాది ఉందని చెప్పడానికి నీకేం అభ్యంతరం అని అడుగుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.